పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ఈ మధ్య మనం తరచూ చూస్తున్నాం, హిందూ దేవుళ్ళపై వ్యాఖ్యలు చేస్తున్నారు చాలామంది వ్యక్తులు. దాంట్లో భాగంగానే కొంతమంది ఈ మధ్య రాముడిపై వ్యాఖ్యలు చేశారు, అలాగే అయ్యప్ప దేవుడిపై వ్యాఖ్యలు చేశారు. అలాగే ఈ మధ్య చూసుకుంటే కదిరే కృష్ణ అనే వ్యక్తి వెంకటేశ్వర స్వామిపై వ్యాఖ్యలు చేశారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. దీనిపై మొదటగా రియాక్ట్ అయిన వారు చీకోటి ప్రవీణ్ గారు. అలాగే సార్, ఎందుకు ఇలా హిందుత్వంపై, హిందూ దేవుళ్ళని వీళ్ళు టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు? ఏంటంటే ఫేమ్ కావాలి, హిందూ దేవుళ్ళని అంటే ఫేమ్ వస్తాము. ప్లస్ ఈ కొందరు ఏం చేస్తారు అంటే దళితుల ముసుగుల స్వెరోస్ సంస్థ లాంటి ఫండ్ గురించి చాపకంద నీరు లెక్క యాంటీ హిందూ స్టేట్మెంట్స్ ఇవ్వడము, యాంటీ హిందూగా ప్రవర్తించడం జరుగుతుంది. కాబట్టి ఇవాళ రేపు హిందూ ధర్మంపై వేరే మతాల కంటే ఎక్కువ హిందువుల పుట్టి హిందువుగా ఉండి సిగ్గు శరం లేకుండా దాడులకు వాళ్ళు పట్టిన యాదవాళ్ళు చాలామంది ఉన్నారు. వారిని ఎవ్వరూ ఏం చేయలేరు, చట్టాలు కూడా మమ్మల్ని ఏం చేయలేవు అనే రీతిలో వాళ్ళు అలా వ్యాఖ్యలు చేస్తున్నట్టు కనిపిస్తుంది. దీన్ని మీరు ఏ విధంగా, అంటే దీనిపైన మీరు రియాక్ట్ అయ్యి కేసు కూడా పెట్టినట్టు మాకు తెలిసిందే, చూస్తున్నాం వీడియోస్లో. సో మరి ఏమైనా యాక్షన్ తీసుకుంటున్నట్టు పోలీసులు ఏమన్నా అన్నారా? డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటా అన్నాము. కాకపోతే చట్టంలో లొసుగులు ఎక్కువ ఉంటాయి కాబట్టి లిమిటెడ్గా ఉంటుంది. కానీ ఇలా హిందూ సోదరులకు ఓపిక ఎక్కువ. ఓపిక నశించిన రోజు వీళ్ళు ఇంటికి గడప దాటి బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. భౌతిక దాడులు అట్లాంటివి కూడా జరుగుతాయి. ఎందుకంటే నువ్వు కొన్ని లక్షల కోట్ల మంది విశ్వసించే దేవుణ్ణి, నమ్మకాన్ని, వాళ్ళ అభిమానాన్ని నువ్వు టార్గెట్ చేస్తూ ఒక రకమైన ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడడం అది కరెక్ట్ కాదు. నీ నమ్మకం, నాస్తిక కుక్కలు కూడా ఎక్కువైనాయి మధ్య. ఈ నాస్తిక కుక్కలు కూడా నోటికి వచ్చినట్టు వాగుతున్నాయి. గతంలో కూడా జరిగినాయి. వాగినందుకు వాళ్ళకి బాగా తన్నులు కూడా పడ్డాయి, దాడులు జరిగినాయి. అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు ఇవన్నీ ఒక ఫ్యాషన్ లెక్క అయిపోయినాయి. మరి అట్లా చేస్తే మాత్రం ఊరుకునే సమస్య లేదు, తోలు తీస్తారు. హిందూ సోదరులు ఊరుకోరు. కేసులు అయితే మళ్ళీ ఏడ కనబడ్డా కూడా ఊరుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి జర ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోండి. మీరు నాస్తికులు కాబట్టి మీరు నమ్మకండి. మీరు నమ్మకండి, ఎవరు నమ్మని చెప్తలే. మీరు ఉంటే ఎంత, మీరు లేకపోతే ఎంత, మీతో వచ్చే ఫరక్ ఏం లేదు. కానీ నోటికి వచ్చినట్టు మాపై, మా దేవుళ్ళపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం నాలుకలు జీరే పరిస్థితి ఉంటుంది. మీరు బీజేపీ పార్టీలో జాయిన్ అయినప్పటికీ హిందుత్వానికి ఒక ఐకాన్గా నిలుస్తున్నారు. అంటే మీరు మీ హిందుత్వాన్ని కాపాడుకోవడానికా, లేకపోతే మీ వెనకాల ఏమైనా సపోర్ట్ ఉందా? నా ఇంకా సపోర్ట్ కాదు, నా ఇంకా సపోర్ట్ అంటే నా జనాలు ఉన్నారు, నా సోదరులు, నా యువతరం ఉన్నది. నాకు ముఖ్యంగా నా హిందుత్వం కాపాడుకోవాలి. ఇట్లాంటి దాడులు జరుగుతాయి. ఇప్పుడు నిన్న వాడు మాట్లాడినాడు, ఎప్పుడో ఇమ్మీడియట్ మనం రియాక్ట్ అయ్యి కేసులు పెట్టినాం. మనం చూసి మన వాళ్ళు ఇంకా వేరే సంఘాలు కూడా రకరకాల వేరే పోలీస్ స్టేషన్లు కేసులు పెట్టడం. ఇట్లా రియాక్ట్ అయితేనే మళ్ళీసారి ఇంకోటి నోరు మెదపుకుంటుంటాడు. లేకపోతే అయినోడు కానోడు ప్రతి ఫాల్తు నాకు ఒక రోడ్డు మీద పిచ్చి కుక్కలన్నీ ఉరులుతుంటాయి. రాజకీయ పరంగా వీళ్ళకి ఏమైనా సపోర్ట్ ఉండి ఇలా వ్యాఖ్యలు చేస్తున్నారా? డెఫినెట్గా ఉంటుంది. ఉన్నది కాబట్టి బహుజన సమాజ్వాదీ పార్టీ అని ఉంటుంది కదా, వాళ్ళ ముసుగులోనే చేస్తారు. ఇంకా వీనికి సిగ్గుశరం లేకుండా వెంకాల అంబేద్కర్ గారి ఫోటో పెట్టుకొని ఉన్నారు. ఆయన పరువు ఎందుకు తీస్తున్నారు వీళ్ళు? వెంకాల అంబేద్కర్ గారి ఫోటో పెట్టుకొని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీరు అలాగే మిగతా హిందూ సోదరులకి ఏ విధంగా పిలుపునివ్వబోతున్నారు ఈ విషయంపై ఇంకా రియాక్ట్ అవ్వాలని? డెఫినెట్గా మన ధర్మము, మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందూపై ఉన్నది. మన కుటుంబ సభ్యులపై కానీ మన ఇంటిపై దాడి జరిగితే ఎట్లా రియాక్ట్ అవుతారో అదేవిధంగా మన ధర్మం అంటే మన కుటుంబం కంటే ఎక్కువ, మన ఇంటి కంటే ఎక్కువ. ధర్మం ఉంటేనే మనం ఉంటాం, మన పిల్లలు ఉంటారు, మన పిల్లల భవిష్యత్తు ఉంటుంది. సో ఎవరు కూడా ధర్మాన్ని కాపాడుకునే దిశగా ప్రయత్నం చేయాలి. ఎవరన్నా ఇట్లాంటి యదవలు కనబడితే అందరూ కూడా కలిసి ఒక యూనిటీగా ఉండి ఎదుర్కొనే పరిస్థితి ఉండాలి. ఎవ్వరు కూడా ముందు ధైర్యం చేయవద్దు. ఏమన్నా అనుచిత వ్యాఖ్యలు చేయాలంటే ముందు ధైర్యం చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత హిందూ సోదరులపై. వీరు హిందువులై ఉండి హిందూ దేవులపై వ్యాఖ్యలు చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటారు? అంటే వ్యాఖ్యలు చేసిన వాళ్ళు కూడా హిందువులుగానే పుట్టారు, దానికి మెయిన్ రీజన్ ఏంటి? చెప్తున్నా కదా, ఎప్పుడో పురాణాలలో ఎప్పుడో బ్రాహ్మణులు అంటరాంతనము ఉన్నదని చెప్పి కొందరు, అదంతా ఒక ప్రీ ప్లాన్డ్గా ఎప్పుడో జమానాలో అంటరాతనం గుడ్లకు రానియలేదంటే ఇవాళ ఓడన్నా రానియకపోతే నాకే చెప్పండి, నేను వచ్చి చెప్తాడు కొడతాను. ఇవాళ అంటరాంతనం అనేది లేదు, ఎప్పుడో ఉన్నదానికి ఇప్పుడెందుకు మీకు? ఎవడో ఒక వ్యక్తి ఊర్లో ఎవడో ఒకటి చేసిన దానికి మొత్తం అంటే హిందూ సమాజాన్ని మీరు కించపరుస్తారా? అంటే అది మనసులో పెట్టుకొని ఇప్పుడు అదంతా బయటికి తీస్తున్నారు అనుకుంటున్నారా? అని యాక్చువల్గా అది కానే కాదు.
వీళ్ళు అది ఎగ్జాంపుల్ పెట్టి చూపించుకుంటా కొందరు దళిత సోదరులని మాయమాటలతోటి లొంగ తీసుకొని ఇట్లా జరిగింది అని ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు ఏం సంబంధం అండి? ఇవాళ జనరేషన్ ఎంత ఫాస్ట్ ఉంది. ఇలా ఎన్నో గుళ్ళలు దళిత పూజారులను కూడా పెట్టుకున్న రోజు ఉన్నాయి, ఉదాహరణలు ఉన్నాయి. ఎవరన్నా ఇలా అంటరాంతనము దళితుడు అవన్నీ మాట్లాడితే నాకే చెప్పండి, నేను వచ్చి అని చెబుతాడు కొడతా. ఇవన్నీ కారణాలు పెట్టి అన్ఎడ్యుకేటెడ్ దళిత బిడ్డలకి లేనిపోని మాటలు నూరిపోసి ఈ స్వేర్ హౌస్ అట్లాంటి సంస్థ చేస్తున్న ప్రయత్నం, వీళ్ళందరికీ కూడా బయటికి వెళ్ళి ఫండ్స్ వస్తాయి. ఎంతసేపు యాంటీ హిందూ మాట్లాడాలి అన్నట్టు ఇలా తీవ్రవాదుల కట్ట కూడా ఎక్కువ డేంజర్ ఈ నాస్తిక కుక్కలైన. ఇలా ఫండ్స్ వస్తున్నాయని మీరు చెప్తున్నారు, రేపు ఇతన్ని చూసి ఇంకొకతను మాకు ఫండ్స్ వస్తున్నాయి కదా, మేము ఎలాగో మళ్ళీ బయటకు వస్తాం ఇలాంటి వ్యాఖ్యలు చేశాను ఇంకో 2-3 అంటే అప్పుడు పరిస్థితి ఏంటి? అందుకే నేను చెప్తున్నా, పోలీసు గవర్నమెంటు దీని గురించి ఇప్పుడు అసెంబ్లీ సెషన్స్ నడుస్తున్నాయి, ఇది చర్చించాలి. ఈ విషయం చర్చించి దీనికి ఒక ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొచ్చి ఎవడన్నా ఇట్లాంటి వ్యాఖ్యలు చేసిర్రు అనుకోండి పీడీ యాక్ట్ పెట్టి లోపలేయాలని చెప్పి నేను ఈ గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాను. ఎప్పుడో జరిగిన దాన్ని మనసులో పెట్టుకొని ఇప్పుడు హిందువులపై కావాలని కామెంట్స్ చేస్తున్నారు అన్నారు చికోటి ప్రవీణ్ గారు. అలాగే వీరికి ప్రత్యేకంగా కొన్ని సంస్థల నుంచి ఫండ్స్ వస్తున్నాయి, దాన్ని చూసుకొనే ఇలా ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారు. ఇది ఏదైతే చట్టం ఉందో పోలీసులు ఉన్నారో వీళ్ళు చాలా సీరియస్గా తీసుకొని ఇలాంటి వ్యక్తులు మళ్ళీ ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా చూడాలని అంటున్నారు చికోటి ప్రవీణ్ గారు. కెమెరామెన్ సత్యరెడ్డితో కృష్ణబాల, పురా లోకల్.